మీ ఆత్మీయతలో మీరు పడిపోయినప్పుడు, ప్రార్థన చేయడం రానప్పుడు, వాక్యం చదవబుద్ధి కానప్పుడు, మందిరానికి వెళ్ళబుద్ధి కానప్పుడు మీరు చేయాల్సింది ఇలా వాక్యాలు 3వ అధ్యాయం 24 చదువుతున్నాను. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెతుకు వారి ఎడల ఆయన డాష్ దయచూపువాడు. ఈ మాట నాకు చాలా ఇంపార్టెంట్. రొచ్చులో పడినప్పుడు, పాపంలో పడినప్పుడు, దిగజారిపోయినప్పుడు, ఆ క్షణంలో కూడా నాకు దయ చూపుతాడు, నన్ను క్షమిస్తాడు, నన్ను లేవనెత్తుతాడు అని వెతకాలి. వెతకబుద్ధి కాదు మనసు. ఎందుకు వెతకబుద్ధి కాదు? సాతాను నీలో ఒక ఆలోచన పుట్టిస్తాడు. ఏంటి ఆలోచన? ఏ మొక్కం పెట్టుకుని నువ్వు ప్రార్థన చేస్తావు, ఏ మొక్కం పెట్టుకుని బైబిల్ చదువుతావు, ఏ మొక్కం పెట్టుకుని నువ్వు మందిరంలో అందరి ముందు వందనాలు చెప్తావు. ఎంతో మంది యవనస్తులు నా బతికింతేలే, నా జీవితం ఇంతేలే, అందరూ తెలిసిపోయింది నా జీవితం, ఇంకెందుకు అనుకొని మందిరాన్ని మనిషిన వాళ్ళు ఉండవు. అలా దేవుని సన్నిధి ప్రార్థన చేయడం, వాక్యం చదవడం ఇంకా భ్రష్టాచారానికి వెళ్ళిపోతావు. వాస్తవానికి ఏం చేయాలి తెలుసా? నువ్వు ఎంత పాపివో, ఎంత భ్రష్టుడువో, ఎంత బలహీనుడో గుర్తిస్తే అంత గట్టిగా ఆయన దయ కొరకు వేడాలి. నా పాయింట్ మీకు అర్థమవుతుందా? దావీదు కుమారుడా నన్ను కరుణించు, ఏయ్ మీరో గుడ్డోడా అన్నారా? అప్పుడు ఒక మాట ఉన్నదాడా, వాడు మరీ బిగ్గరగా ఉంటది. అందుకని భక్తుడు ఏమంటున్నాడు? యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను. అయ్యా నువ్వు నా భాగమయ్యా, ఆయన కొరకు ఎదురు చూసి వారి పట్ల దయచూపువాడు. నువ్వు దయచూపువాడు అని నీ పాదాల యొద్ద కట్టుతున్నానయ్యా. నీ నీతిమంతుడు రాలా, దయ చూపిస్తావని వస్తున్నా. తిరిగి నన్ను లేవనెత్తి నా భవిష్యత్తు